Hi everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. ఈ vlog లో US కి బ్యాక్ వచ్చే ముందు ఫ్యామిలీ తో స్పెండ్ చేసిన కొన్ని మూమెంట్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే మేము మా ఇంటి దగ్గర ఉన్న ఓల్డ్ అల్వాల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చేసినాము. ఆ రోజు ఏదో మంచి రోజు ఉండే, ఇంకా కళ్యాణం కూడా అవుతుందన్నమాట. అందుకనేసి దర్శనం చేసుకుందాం అనేసి వచ్చాము. మేము చిన్నప్పటి నుంచి వెళ్తున్న టెంపుల్ ఇది. ఇంకా మేము గుడి చూడంగానే చాలా మెమరీస్ గుర్తొచ్చినాయి. ఇయర్ కి ఒక్కసారి ఒక పెద్ద జాతర అవుతూ ఉంటది. ఇంకా చాలా హడావిడి ఉంటది అనమాట. అన్ని బొమ్మలన్నీ అమ్ముతూ ఉంటే వాళ్ళు, అవన్నీ కూడా గుర్తొచ్చాయి మాకు. మేము ఏ స్పెషల్ ఒకేషన్స్ ఉన్నా అసలు గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ప్రశాంతంగా కూర్చోవాలనేసి ప్రిఫర్ చేస్తాము. ఇంకా మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయినాము. బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడి కాబట్టి ఇంకా ఆ స్వామిని అయితే చాలా బాగా అలంకరించిండ్రు. లక్కీగా గర్భగుడి లోపట ఉన్న స్వామిని కూడా మేము షూట్ చేయగలిగాం. ఇంకా కళ్యాణం కూడా చాలా బాగా అవుతూ ఉంటే ఒక 3-4 కపుల్స్ కూర్చొని చేస్తూ ఉన్నారు. సో మేము కొంచెంసేపు అటెండ్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళిపోయాము. సో దగ్గరలోనే రాఘవేంద్ర హోటల్ అని ఉంటది. ఇక్కడ మా మామయ్య చాలా రెగ్యులర్ గా వెళ్తుంటాడు. టిఫిన్స్ అయితే చాలా టేస్టీగా ఉంటది. సో ఇడ్లీ, వడ, బోండా అన్ని టేస్ట్ చేసేసి టీ కూడా తాగేసి ఇంకా మేము బయలుదేరిపోయాం అక్కడ నుంచి. ఇది నవరాత్రి టైంలో అమ్మవారికి హారతిస్తున్న వీడియో. మా అత్తయ్య పూజ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా అత్తయ్య తన చెట్లు ఎట్లా పెంచుకుంటుందని చూపిస్తూ ఉంది. కాకరకాయ చెట్టు, కరేలికా ప్లాంట్. ఏడుంది కరేలి? ఓ బుడ్డి కరేలి కాకరకాయ చిన్నగా ఉంది కదా. 2 కాకరకాయలు వచ్చింది. మరి ఇది ఎప్పుడు పెద్దగా అవుతుంది? ఎప్పుడు తింటాం? ఎప్పుడు పెద్దగా అవుతుంది? ఎప్పుడు మాకు పెడతావు? మేము అప్పటి వరకు యూఎస్కి వెళ్ళిపోతే. చెట్టుకు వచ్చిన పువ్వులు సూపర్ ఉన్నాయి కదా. అలోవెరా చెట్టు ఇంట్లో. ఎన్ని చెట్లు, ఎన్ని రకాల పువ్వులు. కాకరకాయ, టమాటా, వెజిటేబుల్స్. గార్డెనింగ్ అంటే అవును, నిన్న ఒక సైజు చూసినాము, ఇప్పుడు చూడు కొంచెం పెద్దగా అయింది. చూసిందంటే ఈ ఫోటోలు చూస్తుంది. ఈ మ్యాట్రెస్ వచ్చేసి అమెజాన్ నుంచి ఆర్డర్ చేసింది. సో మా అత్తయ్య మామయ్య రూమ్ లో మ్యాట్రెస్ చేంజ్ చేపిద్దాం అనేసి అనుకున్నాము. మెమరీ ఫోమ్ ది స్లీప్ వెల్ ఆర్థో మ్యాట్రెస్. ఇది స్పెషల్ గా జాయింట్ పెయిన్ రిలీవ్ అవ్వడానికి, ఇంకా స్పైన్ సపోర్ట్ కి చాలా మంచిది. మా అత్తయ్య వాళ్ళకైతే చాలా నచ్చింది. కంఫర్టబుల్ గా ఉంది పడుకునేటప్పుడు అని అయితే చెప్పారు వాళ్ళు. సో అమ్మవార్ల చీర వచ్చేసింది అమెజాన్ నుంచి. ఇంకా నేను మా అత్తయ్య తీసుకొని చూస్తున్నాం ఎట్లా వచ్చినాయని. చూద్దాం. అండ్ ఇది మంచి డీల్లో వచ్చింది. గ్రేట్ ఇండియా ఫెస్టివల్ అన్న ఆఫర్లో చాలా తక్కువకి మనకి అమ్మవార్ల చీర ఇంత గ్రాండ్గా, అంటే కలర్ఫుల్గా వచ్చినాయి. అసలు ప్యారెట్ గ్రీన్ పింక్ అయితే మన అమ్మవారికి అయితే సూపర్ ఉంటుంది. ఈ కలర్ అంటే పసుపు ఫేస్ ఉంటుంది కదా అమ్మవారిది. ఇట్లాంటి బ్రైట్ కలర్సే, అసలు డార్క్ కలర్సే ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా బాగుంటది. చూడు గ్రీన్ బార్డర్, సూపర్ సూపర్ కలర్స్. అంటే దానికి మెరూన్ వచ్చింది, దీనికి గ్రీన్ బార్డర్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ వైట్. ఓహో, అసలు ఏదో చీరలు బిజినెస్ చేసినట్టే అనిపిస్తుంది. ఇన్ని చీరలు ఎందుకు అంటే ఇంకో వేరే గుడి కూడా ఉంది కాకుండా ముత్యాలమ్మ గుడిలో కూడా మొక్కు ఉంది కాబట్టి అమ్మవారికి ఇద్దాం అనుకుంటున్నాము. సో అందుకు ఇట్లా ఆర్డర్ చేసుకున్నాం. ఈ సారీ అయితే అమ్మా వస్తుంది. ఇది అదే అంటారు అప్పటి నుంచి. మస్తు
మా బావ అయ్యప్ప మాల వేసుకుని ఉండే కాబట్టి ఇంకా పడి పూజ అయిపోయిన వెంటనే మా ఇంటి దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో అన్నదానం అవుతుందంటే మేము అందరం వచ్చాము. సో ఇది బొలారం అయ్యప్ప స్వామి టెంపుల్, చాలా మందికి తెలిసే ఉంటది ఎందుకంటే ఫేమస్ టెంపుల్ కూడా. అండ్ ఇంత క్రౌడ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. సో వచ్చిన వెంటనే చాలా రష్ ఉండే. అండ్ అన్నదానం అంటే నాకైతే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఎక్కడైతే గుడిలో అన్నదానం అవుతుందంటే వెళ్ళిపోతూ ఉంటాను. నేను, నా హస్బెండ్, మా అత్తయ్య, మామయ్య మేము నలుగురం అయితే వచ్చేసి తిని వెళ్ళిపోయాము. కానీ మా బావ అక్కడే ఉండే. స్వాములందరితో పాటు కూర్చొని భోజనం అంతా చేసిన తర్వాత అక్కడ చాలా హెల్ప్ కూడా కావాలి కదా, అంటే వడ్డించడానికి, సర్వింగ్ కి, అన్నిటికీ. అందుకనేసి అక్కడే ఉండే. ఇక మేమైతే బయలుదేరి ఇంటికి వచ్చేసినాము. ఇది ఇంకొక రోజు అదే గుడిలో ఇరుముడి కట్టడానికి ఎర్లీ అవర్స్ లో ఇంట్లో పూజ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా మా అత్తయ్య వాళ్ళు బావని తీసుకొని వెళ్లారనమాట. సో నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే. ఆ రోజు కూడా చాలా మంది స్వాములు వాళ్ళ ఫ్యామిలీస్ తో వచ్చారనమాట. ఇరుముడి కట్టుకొని శబరిమలైకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంటే. ఫ్యామిలీ సపోర్ట్ కానీ మైండ్ పీస్ఫుల్ గా ఉండి పంపించాలి. ఇంకా బండ్లకు అందరూ కూడా పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి మరి పంపిస్తున్నారు. ఇరుముడి పూజ కూడా బాగా జరిగింది. మా అత్తయ్య, మామయ్య గుడిలో పూజలన్నీ కూడా ఫినిష్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ రోజు పెద్దలకి పూజ చేయాలి కాబట్టి. గుడిలో పంతులు గారు కూడా ఉంటారు కాబట్టి చాలా హెల్ప్ ఉంటది. కానీ అమ్మవారికి దగ్గరుండి అన్ని చూసుకోవాలి. ఏ చీర కట్టాలి, ఆ రోజు ఏమేం పూజలు చేయించాలి, అవన్నీ కూడా అమ్మవారిని చూస్తే అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఇంకా మా ఇంట్లో పెద్దలకి బియ్యం ఇవ్వాలి కాబట్టి అన్ని అరేంజ్ చేసుకుంటున్నాము. పెద్దల పూజ అంటే అందరికి తెలిసే ఉంటది, చనిపోయిన వాళ్ళకి పూజ చేయడము. ఈ ఫోటోలో ఉన్నది మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న, అంటే మా అత్తయ్యకి అత్త మామ. పెద్దల ఆశీర్వాదాలు లేనిది ఎందులో కూడా సక్సెస్ అవ్వలేము, ముందుకెళ్లలేమని అంటూ ఉంటారు. సో అందుకు మర్చిపోకుండా వాళ్ళకి పూజలు చేస్తూనే ఉండాలి. పంతులను పిలిచి అందరి పేర్ల పైన సాంబ్రాణి వేసి పూజ చేస్తారు. ఈ పూజ మార్నింగ్ టైమ్ లో ఉంటది. ఒక ఇస్తిరాకు పైన బియ్యం వేసుకొని ఇంకా పంతులు గారికి ఏ కట్నం ఇవ్వాలనో అది పెట్టేసుకొని ఇంకా వేరే ఇస్తిరాకుల పైన కూడా వెజిటేబుల్స్ అన్ని పెట్టుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు అన్ని పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత ఇంకా పంతులు గారికి ఇవన్నీ ఇచ్చేసేయాలన్నమాట, అంటే దానం ఇచ్చినట్టు. ఇంకా ఈవినింగ్ అన్ని వండి పెడతాము. ఇప్పుడు పూజ ఎట్లా అవుతుందో చూద్దాం. ఓం భస్మం పూజయామి శివ శివ నమః పూజయామి. చూసారు కదా, పూజ అయితే చాలా బాగా అయింది. మేమందరము నవ్వుకుంటూ హ్యాపీగా పీస్ఫుల్ గా పూజనంతా కంప్లీట్ చేసుకున్నాము. మేమైతే చాలా లక్కీ. మేము వచ్చినప్పుడే ఇట్లాంటి పూజలు, ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఉండే. సో ఏది కూడా మిస్ అవ్వకుండా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. పెద్దలకు మంగళార్చని వాలివరే కొల్లలు గాదారాయనికి అల్లా పాటలు పాడుతూ పెద్దలకు మంగళార్చని వాలివరే. మేము హైదరాబాద్, తెలంగాణలో పుట్టి పెరిగాం కాబట్టి ఇది మా తెలంగాణ సిస్టమ్. వెనకాల హ్యాపీ బర్త్డే బ్యానర్ ఉంది కదా, అది నా హస్బెండ్ బర్త్డే కోసం కట్టింది. సో అది చాలా రోజులు మేము అట్లనే వదిలేసినాం అనమాట. ఇంకా ఈ పూజకు కూడా ఏదో డెకరేషన్ చేసినట్టే ఉంది. మేమందరం కూడా హారతి, తీర్థం తీసుకొని ఇంకా మొక్కుతున్నాం అక్కడ. ఈ పూజకి పెద్దగా రిలేటివ్స్ ఎవరిని పిలవాలనుకోలేదు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మాకు ఈవెంట్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకా పూజలు అవి ఇవి అవుతున్నాయి కాబట్టి ఇంట్లో వాళ్ళమే సింపుల్ గా చేసుకుందాం అనుకున్నాము. కానీ మా మామయ్య వాళ్ళ అక్క జాయిన్ అయింది కాబట్టి మేమందరం చాలా హ్యాపీ అయ్యాం. ఇంకా ఈవినింగ్ నైవేద్యం పెట్టిన తర్వాత మా మమ్మీ వాళ్ళు వచ్చింది. మీ తల్లికి మీ నాన్నకు మంచిగా పిల్లలు మంచిగా ఎదగాలి, అంతే కదా. మనకి ఏం అవసరం లేదు, ఆ రాష్ట్రం మీకు ఉండాలి. ఇస్తాడు అలర్లు ఇస్తాడు నీకు. ఇంతకన్నా కట్నం ఎక్కువ మేము చిన్నప్పటి నుంచి ఇదే పంతులు వచ్చేవాళ్ళు అనమాట ఇట్లాంటి పూజలకి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా తనే వచ్చేవాడు, కానీ ఈసారి మిస్ అయిపోయాడు అనమాట, బిజీగా ఉండే అని. పంతులు గారిని అయితే చాలా హ్యాపీగా, తృప్తిగా పంపించాలంటారు. ఈవినింగ్ నైవేద్యం కోసం వంటలు స్టార్ట్ అయిపోయాయి. అండ్ మోస్ట్లీ నాన్ వెజ్ ఐటమ్సే. మధ్యాహ్నం మేము చికెన్ వండుకొని తిన్నాము.
వాళ్ళకి ఇష్టమైన డిషెస్ అన్నీ కూడా వండి పెట్టాలి. సో ఇదైతే ఆలూ బజ్జీ. దిస్ ఇస్ పూరి. అండర్నీత్ వి హావ్ వడా. ఇది లివర్. లివరా? మటన్. మటన్. This is mutton. This is veg tarkari curry. Palak fry. పాలక్ ఫ్రై కాదు, అన్ని మిక్స్డ్, ఆల్ మిక్స్డ్ వెజీ లీవ్స్. Leaf curry. This is లివర్. షెఫ్ అంతే. Chef and assistant. నేను కెమెరామ్యాన్. పంచ్ నవీన్తో. మా మమ్మీ వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కి భోన్ చేసి కూర్చొని చాలా సేపు టైం స్పెండ్ చేసినాము. మా రెంటల్స్ వాళ్ళ పాపది బర్త్డే ఉంటే ఇంకా వచ్చి కేక్ ఇచ్చి మా అత్తయ్య మామయ్యది ఫస్ట్ బ్లెస్సింగ్ తీసుకుంటుంది అనమాట. సో దట్ వాస్ వెరీ క్యూట్. పూజ అంతా అనుకున్నట్టే చాలా బాగా జరిగింది. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోతున్నారు. నేను 5 years ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో శారీ ఫంక్షన్ చేశారనమాట. ఆ వీడియో మా మమ్మీ పెన్ డ్రైవ్ కి రీసెంట్ గా కన్వర్ట్ చేసి ఇంకా అందరికి చూపిస్తుంది. వర్కింటలేదు. నాట్ లిస్నింగ్ టు ఎనీ వన్. ముఖం చూడు ఎట్లా పెట్టేది. నేను బేసిక్ గా చిన్నప్పుడు చాలా మొండిదాన్ని ఉండే అండ్ ఎప్పుడు చూసినా అలిగేదాన్ని అనమాట అందరి పైన. సో ఈ వీడియోలో అసలు నేను ఎట్లా ఉన్నాను అన్నది మా మమ్మీ మా ఆయనకి చూపించాలనేసి ఒక గోల్ పెట్టుకుంది అండ్ చాలా బాగా అచీవ్ అయింది చూపించడంలో. మా అమ్మమ్మ తాతయ్య ఇప్పుడు లేరు అండ్ నేను వాళ్ళకి ఫస్ట్ మన్మరాల్ని. ఈ మెమరీ అయితే నాకు అసలు ఎప్పటికి ఉండిపోతుంది. యుఎస్ లో ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఫోన్ చేసి మరీ చెప్పేవాళ్ళు అనమాట, మేము మీ వీడియోస్ చూసాము, బాగుంది, ఇట్లుంది అట్లుంది అనేసి. కానీ వాళ్ళందరితో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ చూస్తుంటే చాలా హ్యాపీనెస్ అది. ఈవెన్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా మేము ఇట్లనే చూసినాము. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మా అన్నయ్య కూతురికి స్టూడియో అంటే పిచ్చి. లాస్ట్ టైం స్టార్ బక్స్ అంటే పిచ్చి ఉండే కదా, సో అట్లాగే సేమ్ అనమాట. సో ఇద్దరిని తీసుకొని స్టూడియోకి వెళ్తున్నాను కొన్ని టాప్స్ తీసుకుందామని. సో సెకండ్రాబాద్ కార్ఖానా దగ్గర ఒక స్టూడియో స్టోర్ ఉందని తెలిసి ఇక్కడికి వచ్చామన్నమాట. మెక్డానల్డ్స్ పక్కకే ఉంటది. నా ఇంటర్మీడియట్ నుంచి ఈ మెక్డీకి నేను వెళ్తూ ఉండేదాన్ని. ఇట్ వాస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట అండ్ ఇప్పుడు కూడా ఫేవరెటే. సో దాని పక్కకే ఇంకా స్టూడియో వచ్చిందంటే వి వర్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఇంకా వీళ్ళిద్దరితో వెళ్ళడం నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. చాలా ఫన్ ఉంటది అండ్ చిన్న పిల్లల్ని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళ దగ్గర అసలు ఎంత నాలెడ్జ్ ఉంటుందో. సో వెళ్ళిన వెంటనే స్టూడియో చాలా నచ్చింది. స్టోర్ చూసిన వెంటనే మాకు వావ్ అనిపించింది. దాని తర్వాత ఇంకా ట్రెండీ అండ్ ఫ్యాషనబుల్ క్లోత్స్, అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి కాబట్టి ఎవ్రీవన్ విల్ లైక్ ఇట్. ఇక్కడ మేమైతే కుర్తీస్ ట్రై చేస్తూ చూస్తున్నాము. చాలా బాగుండే, చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఉండే. నేనైతే కొన్ని టాప్స్, కుర్తీస్, లిప్స్టిక్స్, లిప్ బామ్స్, ఐ లైనర్ అట్లాంటివి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. సో మేము ఎక్కడికి వెళ్ళినా నా హస్బెండ్ ని కూడా పుల్ చేసే వాళ్ళము, ఎందుకంటే తనకి బయట హ్యాంగ్ అవుట్ చేయడం చాలా ఇష్టం అనేసి. సో ఇంకా తను కూడా వచ్చేసినాక మేము మెక్డీలో కూర్చొని మా ఫేవరెట్ ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసుకొని ఇంకా హ్యాపీగా టైం స్పెండ్ చేసామన్నమాట పిల్లలతో. మేము ఆర్డర్ చేసిన బర్గర్స్ అన్ని వచ్చేసినాయి. సో కాంబో ఆర్డర్ చేసినాం అనమాట. సో దట్ కోక్, బర్గర్ అండ్ ఫ్రైస్ అన్ని వచ్చేటట్టుగా. ఇంకా నెక్స్ట్ మా ఫేవరెట్ మెక్ ఫ్లరీ ఆర్డర్ చేసినాము. ఇదైతే ఇంకా చాక్లెట్, ఐస్ క్రీమ్ అండ్ ఓరియో బిస్కెట్ తో ఉంటది. పిల్లలు ఉన్నప్పుడు ఇట్లాంటివి ఆర్డర్ చేయాలి అని అనిపిస్తూ ఉంటది నాకైతే, ఎందుకంటే దే విల్ లవ్ ఇట్. ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ అంటే ఆ కాంబో వాళ్ళకి ఎట్లయినా ఇష్టమే కదా. సో మేమైతే పిల్లల కన్నా ఘోరంగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇండియాకి వచ్చినప్పుడల్లా కావ్య ధనుష్ తో మాత్రం మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అండ్ వి రియలీ లవ్ ఇట్. సో ఇక్కడ అయితే ఇంకా ఫొటోస్ అన్ని దిగేసి వెళ్తున్నాము. మెక్డీ మాత్రం ఆల్మోస్ట్ అట్లానే ఉంది, జస్ట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ కొన్ని ఎక్కువ పెట్టారు అంతే. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ డాడీ పెళ్లి క్యాసెట్ పెట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం. స్టూడియో పిచ్ పట్టింది మా కావ్యకి. సో మా మమ్మీ ఇంటి టెర్రస్ సూపర్గా ఉంది. మేము రీల్ చేయడానికి వచ్చినాం.
సో లైట్స్ పోకముందే కెమెరామ్యాన్ అండ్ ది డాన్సర్స్ ఆర్ రెడీ. లైట్ పోకముందు చేసేయాలి తొందరగా. రెడీయా? ఎస్ రెడీ. హాయ్ చెప్పండి మళ్ళీ. హాయ్, మేము నెక్స్ట్ రీల్ చేస్తున్నాం. అది మీకు అర్థమైపోయి ఉంటుంది మా అటైర్స్ చూసి. అది రజనీకాంత్ ఫేమస్ సాంగ్. కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. గెస్ చేయండి. సాంగ్. ఓకే, మీరిద్దరే చేస్తుండ్రా? లేదండి, ఇంకొక ఆవిడ ఉంది. రండి ఇక్కడ ఉన్నారు కదా ముగ్గురు. ముగ్గురు మా అటైర్స్ చూసి మేము రిసెప్షనిస్ట్ అని మాత్రం అనుకోవద్దు. మేము ఒక రీల్ చేయడానికి ఇట్లా రెడీ. ఓకే, ఇటు సైడ్ ఒక్క ఆమెనే అద్దాలు వేసుకుంటుందా? మీరిద్దరు ఏమైనా? మేము వేసుకోబోతున్నామండి. ఓకే అండి, వేసుకోండి కొంచెం. నైస్ బాగున్నామండి. నైస్ ఫ్రెండ్స్. నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో పెద్దల పూజ అయింది. మా డాడీ వాళ్ళ అమ్మ నాన్న అంటే నాకు నాయనమ్మ తాతయ్య. సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం ఉదస్తేషాం పరాభుగేషాం దేవస్యామో దయ సుందరీకాక్షాయ నమో నమః. వాళ్ళు ఇంకా మమ్మల్ని పిలిచారనమాట. అత్తయ్య వాళ్ళు రాలేకపోయారు. ఇంకా నేను మా ఆయన అయితే వచ్చి కొంచెం అటెండ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవాలనేసి అనుకున్నాము. సో అప్పటికే ఇంకా నా హస్బెండ్ US టైమింగ్స్ లో వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఇంకా అది బ్యాలెన్స్ చేసుకుంటూ అటెండ్ అయ్యామన్నమాట. పూజ విషయానికి వస్తే పద్ధతులంతా కూడా సేమ్ ఉంటది. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎట్లయితే జరిగిందో ఈ పూజ అట్లనే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అదే పంతులు గారు వచ్చి మా ఇంట్లో కూడా పూజ చేయాలి, కానీ తను బిజీ ఉండడం వల్ల రాలేకపోయాడు. అందుకు ఇంకా మా మమ్మీ మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంది, ఆ పంతుల్ని తీసుకొచ్చి ఇంకా పూజ జరిపించింది. కానీ బియ్యము, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ ఇచ్చి కట్నం పెట్టడం ఇవన్నీ కూడా సేమే. డిఫరెన్స్ ఏమన్నా ఉంది అంటే ఇంకా మా అత్తయ్య మార్నింగే పంతులు గారిని పిలిచి బియ్యం ఇచ్చేసింది. ఇంకా ఈవినింగ్ లో అంత ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి నైవేద్యం పెట్టింది. ఇక్కడ మా మమ్మీ రెండు కూడా ఒకటేసారి ఈవినింగ్ లో చేసేసింది అనమాట. ఎందుకంటే పంతుళ్ళు దొరకక చాలా డిమాండ్ ఉండి అందరి ఇళ్లలో వెళ్తున్నారు కాబట్టి చాలా కష్టమైంది అనమాట. మార్నింగ్ లో వాళ్ళు రాలేకపోయారు. అందుకు ఈవినింగ్ ఒకటేసారి అన్ని చేద్దాం అనేసి ప్రిపేర్ అయ్యాము. పూజ అయిపోయిన తర్వాత పంతులు గారికి మేమందరం కలిసి దండం పెట్టుకున్నాము. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా అన్నయ్య నైవేద్యం పెట్టాడు. ఫుడ్ ఐటమ్స్ కి వచ్చేసరికి ఆల్మోస్ట్ సేమ్ ఉంటది. సో పూరి, వడ, వైట్ రైస్, పప్పు, ఎగ్స్, మటన్ కర్రీ, లివర్ కర్రీ అండ్ అన్ని ఆకుకూరలు కలిపి ఒక కర్రీ. సో ఇట్లా అన్ని పెట్టేసి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి తాకపోసి ఇంకా ఒక్కొక్కళ్ళము సాంబ్రాణి వేసి అందరం మొక్కుతున్నాము. మొక్కిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అందరము బయట ఉండాలి. ఎందుకంటే పూజ చేసిన వాళ్ళు వచ్చి తిని మనకి ఆశీర్వాదం ఇచ్చి వెళ్తారు అన్న మీనింగ్. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను దూరం ఉండడం వల్ల ఎప్పుడు మా నాన్నమ్మకి తాతయ్యకి పూజ చేసినప్పుడల్లా వీడియో కాల్లో చేసి చూపించే వాళ్ళు అనమాట, ఇట్లా పూజ అయింది చూడు అనేసి. కానీ లక్కీగా ఇండియాలో మేము ఉండడము, ఈ పూజలన్నీ అవ్వడంతో మాకైతే చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇంకా అందరం కూర్చొని ప్రతి ఒక్క డిషెస్ కూడా మేము టేస్ట్ చేస్తూ ఉన్నాము. జనరల్ గా చికెన్ కి సంబంధించిన ఏ డిష్ కూడా అసలు నైవేద్యానికి పెట్టరు, కానీ మా అత్తయ్య మా మమ్మీ ఇద్దరు కూడా చికెన్ డిషెస్ పెట్టారు మాకు చేసి. సో మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా పూజ చాలా అన్ని ఆప్షన్స్ చూసాము. చాలా మంచి యూస్ఫుల్ ఐటమ్ ఇద్దాము అనేసి స్ట్రోలర్ ఇచ్చామన్నమాట. సో స్ట్రోలర్ చాలా యూస్ఫుల్ కదా, అంటే పిల్లల్ని స్ట్రోలర్ లో కూర్చోబెట్టేసి ఇంకా హాయిగా షాపింగ్ అన్నా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అన్న మీనింగ్ తోటి ఇది తీసుకున్నాము. సో ప్యాక్ చేసేసుకొని స్ట్రోలర్ అంతా వాళ్ళు పెట్టి మరీ మమ్మల్ని పంపించారు కార్ లో. సో దాట్ వాజ్ వెరీ నైస్ పార్ట్ ఆఫ్ దెమ్. సో ఇక్కడైతే మేము ఇంకా బర్త్డే పార్టీకి వచ్చేసినాము. సో ఇది దేవి గార్డెన్స్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ లో ఉంది. ఈ గార్డెన్స్ అయితే చాలా స్పేషియస్ గా, అంటే పిల్లలకి పెద్దలకి అందరికి చాలా కంఫర్టబుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా స్పేషియస్ ఉంది అండ్ ఆడుకోవడానికి కానీ
పెద్ద పెద్ద ఈవెంట్స్ చేయడానికి చాలా మంచి ప్లేస్ ఇది. మేము కార్ పార్క్ చేస్తుంటేనే ఇంకా మా అన్నయ్య వచ్చేసిండు. మా అన్నయ్యతో పాటు 2 కోతులు కూడా వచ్చేసారు. కానీ బర్త్డే పార్టీ ఏం స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. జస్ట్ ఫోటో షూట్స్ అవి ఇవి చేస్తున్నారు. ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను ఇట్లాంటి ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాను. అండ్ ఇక్కడ వచ్చేసింది బర్త్డే గర్ల్ అండ్ అందరు నవ్విస్తూ ఫొటోస్ తీస్తూ ఉన్నారు. అండ్ దిస్ ఇస్ ది స్టేజ్. ఈ స్టేజ్ కంప్లీట్ గా బటర్ఫ్లై థీమ్ తోటి వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. అండ్ పక్కకి ఒక డాన్స్ ఫ్లోర్ కూడా పెట్టుకున్నారు అనమాట, మంచిగా ఎంజాయ్ చేసి డాన్స్ ఆడడానికి. గార్డెన్ సైడ్ కి వస్తే మిక్కీ మౌస్ ది ఇన్ఫ్లేటబుల్ స్లైడ్ ఒకటి పెట్టారనమాట. దాంట్లో పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు. అండ్ ఇది నైట్ టైం పార్టీ కాబట్టి ట్రీస్ కి వాళ్ళు పెట్టిన లైట్స్ కానీ అండ్ హాల్ లో ఉన్న లైట్స్ అన్ని కూడా చాలా బ్రైట్ గా కలర్ఫుల్ గా కనిపించింది. అండ్ హియర్ ఇస్ ద కపుల్ విత్ అ క్యూట్ లిటిల్ బేబీ. అండ్ కేక్ కూడా చూడండి, కేక్ పైన కూడా బటర్ఫ్లై ఉంది. సో దాట్స్ ద బటర్ఫ్లై థీమ్. దట్స్ హౌ బర్త్డే చాలా బాగా జరిగింది. మేమైతే అందరం బాగా ఎంజాయ్ చేసినాము. మా మామ కూతురు కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ షూట్ చేయలేదు. ఇంకా మమ్మీ వాళ్ళందరితో కూర్చొని హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉండే. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉండే అనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఎక్కువ పెట్టారు. సో అట్లా పార్టీ చాలా బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇది ఇంకొక రోజు నేను మా మమ్మీ కలిసి షాపింగ్ చేసాము. అండ్ షాపింగ్ నుంచి డైరెక్ట్ గా మా రిలేటివ్స్ ప్లేస్ కి వెళ్ళినాం అనమాట. సికింద్రాబాద్ KLM మాల్ కి వచ్చి కొంచెం షాపింగ్ ఉండే, అంటే ఇట్లా శారీ ఏదో చూస్తానన్నది మా మమ్మీ. సో దానికి ఇక్కడికి వచ్చి కలెక్షన్స్ అన్ని చూస్తూ ఉండే, చాలా బాగుండే. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది. ఇంకా అక్కడ నుంచి మా కజిన్ ఇంటికి వెళ్ళి చాలా నేను మా అమ్మమ్మకి చాలా క్లోజ్. మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఉన్నప్పుడు కూడా తనతో కూడా నేను చాలా క్లోజ్ ఉండే. వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి టైం స్పెండ్ చేసి అందరితో కూర్చొని మాట్లాడి తిని ఉండాలనేసి చాలా ఇష్టంగా ఉండే నాకైతే. సో అదే ఇంకా లాస్ట్ మూమెంట్ లో సక్సెస్ఫుల్ గా వెళ్ళినాం అనమాట. సో ఇల్లంతా చూసి మంచి టైం స్పెండ్ చేసినాము. ఎప్పుడు 1 ఇయరే సో మా మామ వైఫ్ అత్త ఇంకా మాకు పన్నీర్ తోటి వెల్కమ్ చేసింది. ఫస్ట్ అయితే స్టార్టర్స్ తినుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. కొంతసేపు అయిన తర్వాత మేము డిన్నర్ కూడా చేసినాము. అండ్ డిన్నర్ కి అయితే చాలా మంచి యమ్మీ డిషెస్ ఉండే. బగారా రైస్, మసాలా వంకాయ, సాంబార్, 2 రకాల పచ్చళ్ళు, ఇవన్నిటితో మేము చాలా బాగా ఎంజాయ్ చేసినాము. నేనే రాస్తా. చిన్నగా చూడు, ఎంత నీట్ గా, ఎంత నీట్ గా, ఎంత చిన్నగా, చాలా బాగుంది. ఇది సాయి కోటి, ఇది బాబాది రాస్తా. ఓహో ఇది బాబాది సెకండ్ బుక్. ఇది ఇది కూడా ఎంతగా వస్తుంది నాకు. ఇంకా 10, 5, 6 పేపర్స్ ఉన్నాయి. ఇది కూడా రాస్తా. ఇది సార్ బిడ్డ. ఇది దీనంటే దక్షిణం ఇచ్చేస్తా. గుడిలో ఇచ్చి, బాబా గుడిలో ఇచ్చి, దీనంటే దక్షిణం. ఫస్ట్ వచ్చిన కలిసి అవును పాపం అసలే రాలేదు. సో మచ్. చూసారు కదా మా అమ్మమ్మ సాయి కోటి, రామకోటి ఇవన్నీ రాస్తూ ఉంటే నేను చాలా షాక్ అయిపోయినాను. నాకు అసలు తెలియదు తను అవన్నీ రాస్తుంది అనేసి. ఇంకా మా మామ అత్త ఇద్దరు కలిసి మాకు బట్టలు పెట్టారు. ఇంకా ఎట్లాగో నా హస్బెండ్ రాలేదు కాబట్టి నేనే తీసుకున్నాను. సో శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉండే. మా అత్త శారీ సెలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి. తను సింపుల్ శారీ సెలెక్ట్ చేసుకున్నా గానీ చాలా బ్యూటిఫుల్ ఉంటది. వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి అడ్మైర్ చేస్తూనే ఉన్నా. ఇక్కడ మా అమ్మమ్మకి మా మమ్మీ ఒక శారీ పెట్టింది. సో చాలా రోజులైంది కదా ఒక చీర పెడదాం అనేసి అనుకున్నాము. సో ఇంకా తనకి శారీ పెట్టేసిన తర్వాత మేము మా అత్త వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. అక్కడే ఉంటారనేసి. సో అక్కడ కూడా చాలా మంచి టైం స్పెండ్ చేస్తూ ఉండే. ఆల్బమ్స్ చూస్తూ ఉండే వాళ్ళ పిల్లలవి అండ్ వాళ్ళ బ్రదర్ పిల్లలవి అట్లా. సో వీ రియలీ ఫెల్ట్ నైస్. అంటే మనకి క్లోజ్ గా ఉన్న వాళ్ళని మాత్రం కలిసి వాళ్ళతో కొంచెం టైం అన్నా స్పెండ్ చేయాలి. సో యుఎస్ కి వచ్చే ముందు ఈ ఒక్క పని అయితే చేయాలని అనిపించింది. ఎవరైతే క్లోజ్ ఉన్నారో వాళ్ళతో వెళ్ళి కలవాలనిపించింది.
సో దిస్ వాజ్ అ వండర్ఫుల్ మూమెంట్స్ నాకైతే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇండియాలో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసిన వీడియోస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ముందుకి యుఎస్ వీడియోస్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you all in the next video. Until then, stay healthy, keep smiling. Bye bye.